హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరైతే ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో ఇంకా సండే రోజు అయితే ఇంకా అందరికీ లేజీగా అయితే డే అయితే స్టార్ట్ అవుతుంది కదండి. సో నేను కూడా ఇంకా సండే రోజు అయితే కొంచెం లేట్గా అయితే లేస్తానన్నమాట. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది షో చెట్టు అనమాట. సో దానికి పక్కలో వచ్చేసి ఈ విధంగా మొత్తం పిలకల్లాగా అయితే వచ్చిందండి. అయితే దాని కింద వేర్లు ఉన్నాయన్నమాట. అసలు అవి నేలపై లేవు, అదేవిధంగా వాటర్లో కూడా లేవండి. అవి ఆ విధంగా అయితే బయటకు వచ్చేసి ఈ విధంగా మొత్తం ఏర్లతో అయితే ఉందన్నమాట. సో మనం ఆ షో చెట్టు తీసుకెళ్ళి మళ్ళీ సపరేట్ చేసేసి దాన్ని మట్టిలో కనుక నాటుకున్నాం అనుకోండి, మంచిగా అయితే వస్తుందన్నమాట షో చెట్టు. అలా ఉన్నాయండి వేర్లు. నెక్స్ట్ చామంతి పూలు అయితే చూపించాను కదా, అవి మాత్రం మంచిగా పూయడానికి అయితే వస్తున్నాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి దవనం చెట్టు అండి. ఇంకా మా చెట్లన్నీ మొత్తం అయితే చూపిస్తున్నాను అనమాట. అయితే నేను నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశానండి వీటికి, ఎందుకంటే కొంచెం పురుగులాగా అనిపించింది అనమాట నాకు. ఇంకా అందుకే మార్నింగే లేసి వీటికి మొత్తము నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసేసానండి. చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఇంకా ఫేస్ వాష్ అన్న అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇంకా ఈరోజు సండే కదా, డైలీ నేనైతే గ్రీన్ టీ అయితే తాగుతాను కదా. సో ఈరోజు టీ తాగుదామని చెప్పేసి ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా చూడండి, మా కిచెన్ అయితే మొత్తం నీట్గా అయితే అయిపోయిందనమాట. నేను నైటే మొత్తం అయితే గిన్నెలు కడిగేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే రోజు కొంచెం లేట్గా లేస్తాం కదా, ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇంకా మొత్తం అయితే కడిగేసి పెట్టుకుంటాను. చూడండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు అలాగే మా చిన్న బాబుకి ఇద్దరికి కలిపి టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా మా పెద్ద బాబు అయితే తాగడనమాట. ఇంకా తను మాత్రం ఒక 5 రూపీస్ అలా ఇస్తే ఏమన్నా కొనుక్కొచ్చుకొని అయితే తింటారండి. ఇంకా డైలీ వాళ్ళకైతే మనీ ఏమి ఇయ్యను. ఒక సండే రోజు మాత్రమే ఒక 5 రూపీస్ అన్నా లేదంటే 10 రూపీస్ అన్నా అలాగా ఇస్తానన్నమాట. ఇంకా చూడండి, ఇంకా మా చిన్నోడు అయితే అలాగే పడుకొని ఉన్నాడండి. ఇంకా తను మాత్రం లేవలేదు. ఇంకా నేనైతే లేచేసి బయట మొత్తం అయితే ఊడ్చేసి ఆ తర్వాత తూడ్చేసి ముగ్గు అయితే పెట్టేశానండి. ఇంకా సండే రోజు వచ్చిందంటే కొంచెం లేట్గానే లేస్తానండి. 7 అలా అవుతుందన్నమాట లేసేసరికి. ఇంకా నార్మల్ డేస్లో లేస్తాం కదండి, అందుకే ఒక సండే రోజు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అలా కొంచెం ఎక్కువ అనేది టైము తీసుకుంటానన్నమాట. కొంచెం లేట్గా లేస్తే ఇంకా పనులు తర్వాత నిదానంగా చేసుకుందాంలే అని చెప్పేసి ఒక సండే రోజు ఒకటే నేను అలా బద్దకిస్తానండి. ఇంకా ఎందుకంటే డైలీ మనం లేచి చేసుకునే పనులు అయితే ఉంటాయి కదండి. సో ఇంకా మనం డైలీ చేసుకునే పనుల కంటే సండే రోజు చేసుకునే పనులు చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి, నేనైతే టీ అయితే పెట్టేసుకొని ఇంకా నేనైతే తాగుతున్నానండి. నాకు ఈ కప్పులో తాగడం అంటే చాలా ఇష్టం అండి టీ మాత్రం. అందుకే ఇంకా నేను ఎప్పుడు టీ చేసుకున్నా సరే కప్పులో అయితే పోసుకొని తాగుతానన్నమాట. ఇంకా నెక్స్ట్ గ్రీన్ టీ అయితే మీకు ఇంతకుముందు నేను ఒక వీడియోలో గ్రీన్ టీ గ్లాస్ అయితే చూపించాను కదండి. సో అది ఏమైందంటే మా వారు గిన్నెల స్టాండ్లో పెడితే ఆ గిన్నెల స్టాండ్ కడుగుదామని చెప్పి బయటికి అయితే తీసానండి. తీసినప్పుడు మా వారు ఏం చేశారంటే చూడకుండా తీసేశారనమాట. అదైతే కింద పడి పగిలిపోయిందండి. అసలు చాలా బాధ అనిపించింది నాకైతే. చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకా పగిలిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి తీసుకుందామని డిమార్ట్లో చూశారండి. కానీ అసలు ఆ క్వాలిటీ లాగా అస్సలు దొరకలేదనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా ఇంకా వేరే కప్స్ ఉన్నాయి కదా అని ఇంకా లైట్ తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, టీ తాగేసిన తర్వాత ఇంకా సండే అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాత్రం బట్టలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. ఇంకా నేను కూడా బట్టలు మొత్తం అయితే నానబెడుతున్నాను అనమాట. సో నేను ఈ బట్టలు నానబెట్టేటప్పుడు ఏం చేస్తానంటే షర్ట్స్ ఒక సైడు, అలాగే నా డ్రెస్సులు ఒక సైడు, నెక్స్ట్ ప్యాంట్లు ఉంటాయి కదా, ప్యాంట్లు అవన్నీ ఒక సైడు, అలాగే డ్రాయర్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఒక సైడ్ అయితే పెట్టేశాను అనమాట. సపరేట్ చేసేసాను. చేసిన తర్వాత ఫస్ట్ షర్ట్స్ అలాగే నా డ్రెస్సెస్ అవన్నీ శారీస్ అవన్నీ ఉంటాయి కదండి, అవైతే ఫస్ట్ నానబెడతాను. నెక్స్ట్ ఇంకా ప్యాంట్లు ఉంటాయి కదా, అవి తర్వాత పక్కకైతే పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ ఉతికిన తర్వాత షర్ట్స్, డ్రెస్సులు, శారీస్ అవన్నీ చెప్పాను కదా, అవి మొత్తం నానబెట్టి ఉతికేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్లు ఉంటాయి కదండి, అవైతే నానబెట్టి అయితే ఉతుకుతాను అనమాట. సో చాలా వరకు మీకు ఈ విషయం చెప్దామని అనుకుంటాను కానీ మర్చిపోతానండి. ఇంకా నెక్స్ట్ చూడండి, మొత్తం అయితే నానబెట్టేసి ఆ తర్వాత ఉతికేసానండి. ఉతికేసిన తర్వాత కూడా నేను ఈ విధంగానే పెడతానండి. సో షర్ట్స్ అన్నీ ఒక సైడు, అలాగే నా డ్రెస్సులు, శారీస్ ఒక సైడు, అలాగే ఇవన్నీ వచ్చేసి ప్యాంట్లు అనమాట. ఇలా అన్నీ దేనికి అవి సపరేట్ అయితే జాడిచ్చి పెట్టేస్తానండి. ఆ తర్వాత చూడండి, షూస్ అయితే ఈ విధంగా
రివర్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత వీటిని ఈ విధంగా మొత్తం సీదాలాగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఆల్రెడీ ఉతికిన బట్టలు ఉన్నాయండి. కాకుంటే ఇది చలికాలం కదండి, బట్టలు అయితే అస్సలు ఆరట్లేవన్నమాట. చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా నేను ఒకరోజు తప్పించి ఒకరోజు బట్టలు అయితే ఉతుకుతానండి. కాబట్టి ఇంకా నేనైతే ఇవి ఉతికిన రోజు తీసేస్తానన్నమాట. ఆరిన బట్టలని ఆ రోజు తీసేస్తాను. అయితే ఈరోజు సండే కదండి, చూడండి మా కోడలు అయితే వచ్చి ఏం చేస్తున్నావు అత్త అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇంకా నేనైతే అక్కడ వీడియో పెట్టేసి బట్టలన్నీ తీస్తున్నానా, తను మాత్రం వచ్చి ఇంకా కెమెరా దిక్కే చూస్తుందండి. ఏమైంది సమన్వి అలా చూస్తున్నావు అని చెప్పేసి అడిగితే, ఏం లేదు అత్త అందులో నేను కూడా పడుతున్నాను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా తను మాత్రం సండే ఈరోజు మాత్రం చాలా వరకు మా ఇంట్లోనే ఉందండి. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం వరకు అయితే ఉందన్నమాట. సో వాళ్ళ బావలు ఉంటారు కదండి, ఇద్దరు వాళ్ళతో మాత్రం ఆడుకుంటుందన్నమాట. ఇంకా తనకిష్టం వచ్చింది ఏదైనా సరే తను మాత్రం పని అయితే చేసుకుంటూనే ఉంటుందండి ఇంట్లో. డ్రాయింగ్ వేసుకోవడం కానీ లేదంటే ఏమన్నా రాసుకోవడం ఏబిసిడీలు కానీ అలా రాసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా చూడండి నేను ఆల్రెడీ ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే తీసేస్తున్నానండి. అసలు ఆ బట్టలు చూస్తే చాలా తక్కువ అనిపిస్తాయండి. అవి తీసి ఫోల్డింగ్ చేస్తాం కదా, ఆ టైంలో అనిపిస్తుందండి ఎన్ని బట్టలు ఉన్నాయా, ఇన్ని గనం ఉతికానా నేను అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. వామ్మో, ఒకరోజు తప్పించి ఒకరోజు ఇన్ని గనం బట్టలు ఉంటాయా నాకు అని నాకే అనిపిస్తుందండి. అలా ఉంటాయన్నమాట బట్టలు. ఇంకేం చేస్తామండి, ఇంకా నేను ఒక్కదాన్నే గర్ల్ కదా ఇంట్లో. నెక్స్ట్ ఇంకా మా పిల్లలు వీళ్ళు ముగ్గురు మొత్తం బాయ్స్వి, వీళ్ళవే ఎక్కువ ఉంటాయండి బట్టలు. ఇంకా నా ఒక్కదానివే కదా, చాలా తక్కువ అనిపిస్తాయి అనమాట నా బట్టలు వచ్చేసి. చూడండి ఇంకా నేను నెక్స్ట్ ఎలాగైతే సపరేట్ చేసి ఉతుకుతానో అదేవిధంగా సపరేట్ చేసి ఆరేస్తాను కూడా అండి. సో ఫస్ట్ వచ్చేసి నేను షర్ట్స్ ఉన్నాయి కదా, ఆ షర్ట్స్ మొత్తం అయితే ఆరేస్తాను అనమాట, ఒకదానిపైన ఒకటి. ఇంకా షర్ట్స్ మాత్రం దగ్గర ఆరేసినా సరేనండి, అవి త్వరగా అయితే ఆరిపోతాయి అనమాట. ఎందుకంటే కొంచెం షర్ట్స్ అనేవి పలసగా ఉంటాయి కదా, కాబట్టి అవి చాలా త్వరగా అయితే ఆరిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా డ్రెస్సెస్ కానీ ప్యాంట్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి త్వరగా ఆరవన్నమాట. మెయిన్ వచ్చేసి ప్యాంట్లు అండి. ప్యాంట్లు అయితే అస్సలు ఆరవన్నమాట, అవి చాలా పచ్చిగా ఉండిపోతాయి. ఇంకా అందుకే నేను దేనికి అవి సపరేట్ అయితే చేసేసి ఈ విధంగా మొత్తం క్లిప్ అయితే పెట్టేస్తానండి. క్లిప్పులు పెట్టలేదనుకోండి ఆ బట్టలు ఏమవుతాయంటే మొత్తం కింద పడిపోతాయి అన్నమాట. కింద లేదంటే మా కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా, సో అందులోకి పడిపోతాయి, లేదంటే గోడ బయట ఆ విధంగా మొత్తం అయితే గాలికి పడిపోతాయి అన్నమాట. ఇంకా అందుకే నేను ప్రతిదీ ఆరేసి అదేవిధంగా క్లిప్పులు అయితే పెడతానండి. సో ఇంకా బట్టలు ఆరేసేటప్పుడు మాత్రం ఇలా దులుపుకుంటూ మొత్తం అయితే ఆరేయాలండి. అలా దులుపుకుంటూ ఆరేస్తే ఏమన్నా ముడతలు ఉన్నా కానీ అవన్నీ అయితే పోతాయి అన్నమాట. పోయి చాలా నీట్గా అయితే అయిపోతాయండి. ఇంకా నాకైతే వాషింగ్ మిషన్ అనేది లేదండి. సో ఇంకా నేను ఎప్పుడైనా సరే బట్టలు అనేది ఇంకా చేయితోనే ఉతుకుతానండి. ఇంకా ఉతికేసి మొత్తం ఈ విధంగా మొత్తం అయితే ఆరేసుకుంటానన్నమాట. ఈరోజు ఇంకా సండే కదా, సో మా కోడలతో అయితే మాట్లాడుకుంటూ బట్టలు అయితే మొత్తం అయితే ఆరేస్తున్నానండి. అదే ఇంకా నార్మల్ డేస్లో అయితే ఏం చేస్తానంటే ఇంకా ఫోన్ తీసేసుకొని అందులో సాంగ్స్ అయితే పెట్టుకుంటానన్నమాట. తెలుగు సాంగ్స్ వస్తాయి కదా, ఇంకా అవైతే పెట్టేసుకొని ఇంకా పాటలు వినుకుంటూ అలాగా బట్టలు అయితే ఉతుకుతానండి. ఇంకా ఆ విధంగా నాకైతే ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ బట్టలు అయితే ఉతుకుతానండి. ఇంకా ఒక్కదాన్ని ఉన్నాను అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదన్నమాట. ఇంకా చూడండి సాక్సులు వచ్చేసి ఇంకా కింద ప్లేస్ లేదు, సో దానికోసం ఇంకా బకెట్ పైన అయితే ఆరేసాను. ఆ తర్వాత షూస్ ఈ విధంగా ఆరేసి మ్యాట్ కూడా అక్కడ పెట్టేశానండి. ఇంకా బట్టలు మొత్తం ఆరేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే చూడండి మా కోడలు అయితే ఇంకా వాళ్ళ బావ వాళ్ళతో అయితే పెన్సిల్స్ అయితే ఇప్పించుకుందనమాట. కలర్ పెన్సిల్స్ ఇప్పించుకొని ఇంకా తను మాత్రం బుక్ తీసుకొని ఏం చేస్తున్నావు సమన్వి అంటే ఇంకా డ్రాయింగ్ వేసుకుంటున్నాను అత్త అని చెప్పి అంటుందన్నమాట. తన మాటలు మాత్రం క్యూట్గా భలే ఉంటాయండి, కానీ చాలా బాగా మాట్లాడుతుందనమాట. ఇంకా చూడండి ఏదో తనకు వచ్చిన బొమ్మ మాత్రం వేసుకుంటుందండి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చూస్తే చూడండి ఇల్లు మొత్తం గందరగోళంగా అయితే అయిపోయింది. ఇంకా ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసానండి. ఊడ్చేసిన తర్వాత ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసేసుకొని తిన్నామన్నమాట. ఇంకా వీడియో అయితే తీయలేదండి. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఉప్మా అండి, అదైతే చేసేసుకొని ఇంకా మేమందరం అయితే తినేసాము. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి నేను ఈ బాక్స్ అయితే డీమార్ట్లో అయితే తెచ్చుకున్నానండి. క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుందండి ఇది. సో ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ విధంగా పిల్లల టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదండి, లంచ్ బాక్సెస్ అలాగే స్నాక్స్ బాక్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ దీంట్లో పెట్టేసుకుందామని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. నాకైతే 2 అయితే వచ్చాయి, ఒకటి చిన్న బాక్స్ అదేవిధంగా ఒకటి పెద్ద బాక్స్ వచ్చిందండి.
సో ఇంకా చిన్న బాక్స్లో అయితే నేను మా పిల్లల డ్రాయర్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టేశాను. ఇంకా పెద్ద బాక్స్ మాత్రం ఈ విధంగా మొత్తం అయితే టిఫిన్ బాక్సెస్ అయితే పెట్టేస్తానండి. ఇంకా మనకి మార్నింగ్ పూట టిఫిన్ బాక్సెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుక్కునే పని అయితే ఉండదనమాట. ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే చపాతీ పిండి అయితే ముందుగానే తడిపేసి అయితే పెట్టానమాట. ఆ తర్వాత ఇంకా ఆల్రెడీ నేను తీసిన బట్టలు ఉన్నాయి కదండి, అవైతే ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మొత్తం ఎప్పటి పని అప్పుడే బట్టలు తీసేసి ఇంకా చైర్లో వేసి తర్వాత పెడదాంలే అని చెప్పేసి ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటి పని అప్పుడే చేసుకున్నాం అనుకోండి, ఇంకా పని అనేది చాలా త్వరగా అయిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేనైతే బగారా రైస్ అయితే చేస్తున్నానండి. సో ఇంకా అందులోకి కావాల్సిన బిర్యానీ అవన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. సో పోపు వేసేటప్పుడు ఈజీగా అవుతుందని చెప్పేసి సో ఫస్ట్ అయితే స్టవ్ పైన అయితే గిన్నె పెట్టేసుకొని ఇంకా అందులో అయితే ఆయిల్ అలాగే నెయ్యి అయితే వేయాలండి. వేసిన తర్వాత అది కొంచెం వేడైనాక ఇందులో మసాలా దినుసులు అన్నీ అయితే వేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా క్యారెట్ ముక్కలు అయితే వేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ బగారా రైస్ చేస్తుంటే మాత్రం అసలు మా రూమ్ అంతా మొత్తం చాలా సూపర్గా స్మెల్ అయితే ఆ బగారాతో అయితే నిండిపోయిందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చూడండి నెక్స్ట్ నేను దీంతో అయితే కరెక్ట్ ఒక కప్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే వేయాలండి. ఇంకా నేను అదే విధంగా 1.5 కప్ అయితే వేసాను. ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ అదేవిధంగా ధనియా పౌడర్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా రైస్ అయితే ముందుగానే కడిగేసి అయితే పెట్టుకోవాలండి. మనం బగారా రైస్ చేస్తామనగా ఒక 10 మినిట్స్ ముందు అయితే కడిగేసి పెట్టాలి. ఇంకా చూడండి ఈ విధంగా మూత పెట్టేసి మొత్తం బాగా అయితే మరిగించుకోవాలండి. సో ఆ వాటర్ అనేది బాగా మసులుతుంటే అందులో ఇంకా మనం ముందుగా కడిగేసి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి వాటర్ అయితే వంపేసి ఇంకా రైస్ అయితే మొత్తం ఇందులో ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని ఆ తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసేయాలండి. పెట్టేసి ఆ తర్వాత మంటను వచ్చేసి కొంచెం నార్మల్ ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఈ విధంగా రైస్ మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత చివరిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా ఉండి ఇంకా మొత్తం ఈ విధంగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకుంటే ఇంకా మొత్తం రైస్ అనేది బాగా ఉడికిపోయిందనమాట. ఇంకా అంతేనండి. చూడండి బగారా రైస్ ఎంత కలర్ఫుల్గా చాలా బాగా ఉందండి. అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఆల్రెడీ చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదా, సో అదైతే మొత్తం బాగా మెత్తగా అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా నేను చపాతీలు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి చికెన్ అండి. సో సండే అంటే నాన్ వెజ్ ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరి ఇంట్లో మాత్రం సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది కదండి. సో ఇంకా మేము కూడా ఈరోజు నాన్ వెజ్ అయితే చేసుకుంటున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. సో అవి కూడా చిన్నగా చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేశాను అనమాట. కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని మొత్తం బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి. సో నేను ఇందులో వచ్చేసి నాకు గ్రేవీ కావాలని చెప్పేసి నేనైతే టమాటాలు ఒక 3 టమాటాలు అయితే తీసేసుకొని అవైతే మిక్సీలో వేసేసుకొని కొన్ని వాటర్ వేసి మొత్తం బాగా పేస్ట్ లాగా అయితే చేసేసి పక్కనైతే పెట్టుకోవాలండి. ఆ తర్వాత చూడండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్నానండి నేనైతే చికెను. సో ఇంకా కడిగి పెట్టేసుకున్న చికెన్ అయితే మొత్తం అయితే తీసి ఇందులో అయితే వేసుకోవాలండి. సో ఇంకా వచ్చేసి కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నామన్నమాట. సో ఇంకా కాబట్టి ఇంకా కేజీ చికెన్కి ఇంకా ప్యాన్ అయితే నా దగ్గర చిన్నది ఉందండి. సో అందులో సరిపోదని చెప్పేసి నేను ఈ పెద్ద ప్యాన్ అయితే పెట్టుకుంటానన్నమాట. ఎప్పుడైనా సరే నేను చికెన్ ఈ పెద్ద ప్యాన్లోనే చేస్తానండి. ఇంకా చాలా బాగా చికెన్ అనేది చాలా బాగుంటుందండి అసలు ఇందులో. చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చేసేసి ఇంకా తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోంచి వాటర్ వచ్చి అది మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా ఉంచాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా వారానికి సండే ఖచ్చితంగా చికెన్ అయితే కావాలి అనిపిస్తుందండి. కానీ ఇంతకుముందు మాత్రం అలా కాదండి. ఎప్పుడో పండగ వస్తే మళ్ళీ పండగకు చికెన్ అనేది తెచ్చుకొని అలా చేసుకునే వాళ్ళమండి నాన్ వెజ్.
ఒకప్పుడు అసలు మనీ లేకపోయినా పర్లేదండి. కానీ ఎప్పుడో పండగకు తెచ్చుకుంటే మళ్ళీ పండగకు నాన్ వెజ్ తెచ్చుకున్నామా అప్పుడు మాత్రం అసలు ఇంత ఇష్టంగా తింటామోనండి. అసలు ఆ రోజులే వేరనమాట. మళ్ళీ ఆ రోజులను గుర్తుకు చేసుకుంటే అసలు చాలా బాగా అనిపిస్తుందండి. అందుకే ఇంక మీతో చెప్దామని అనిపించిందనమాట. ఇంకా చూడండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి కారం అదేవిధంగా సాల్ట్ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టేసి ఆ తర్వాత మూత తీసేసి మళ్ళీ కలుపుకొని ఇంకా నేను మీకు చెప్పాను కదండి టమాటా ప్యూరీ మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇంకా మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. కానీ ఇలా టమాటా ప్యూరీ వేసి చేసుకుంటే మాత్రం చికెన్ మాత్రం భలే టేస్ట్ ఉంటుందండి. అసలు గ్రేవీ మాత్రం చాలా చిక్కగా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా అందుకే ఈ విధంగా చేసుకుంటామండి. ఇంకా మీకు ఎన్ని వాటర్ కావాలో అన్నీ అయితే యాడ్ చేసుకోండి. లేదు మాకు వాటర్ వద్దనుకుంటే మీరు అలాగే పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేయాలండి. వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోవాలన్నమాట. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉండాలి. ఆ తర్వాత ఇంకా చికెన్ మసాలా అలాగే ధనియా పౌడర్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టేసుకొని ఉంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మాత్రం రెడీ అయ్యిందండి. చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.